కానీ ముగ్గురికి ఫోన్ చేశారు. ఒకటి మంత్రివర్యులు నారాయణ గారికి, 2 పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి, 3 శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారికి. మన నెల్లూరు భారతదేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మన నెల్లూరుకి పేరు తెచ్చినట్టు యొక్క మంచి వ్యక్తి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం హైదరాబాద్లో పెట్టాము. మన నెల్లూరు నగరంలో కూడా పెడితే బాగుంటుందని చెప్పగానే ముగ్గురు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. కలిసి ఈ యొక్క బాధ్యతను భుజం మీద ఎత్తుకున్నారు. ఎవరికి వాళ్ళు ఆ విగ్రహానికి అయ్యే ఖర్చు ఏమంటే పెడతామని ప్రభాకర్ కూడా చెప్పాడు. నారాయణ గారిని ఏం పెడతానన్నాడు. కానీ అవసరం లేకుండా అందరూ కలిసి, మిగతా మిత్రులు అందరూ కలిసి దాన్ని ఇవాళ ఏర్పాటు చేసి నయనాందకరంగా ప్రేరణ ఇచ్చే విధంగా ఆయన పాటలు కొన్ని, ఆయన చెప్పినట్టు మాటలు కొన్ని, వాటన్నింటినీ 8 స్తంభాల పైన ఏర్పాటు చేసి మనకి ఈ కార్యక్రమంలో ఏర్పాటు నిర్వహణలో చొరవ తీసుకొని అందరికీ మధ్యలో సూత్రధారిగా ఉన్నట్టు శ్రీ తుంగా శివప్రభాత్ రెడ్డి గారిని నేను ముందుగా అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ విగ్రహం ఇంత చక్కగా రావడానికి శిల్పి మరి ఒకవైపు కారణమైతే, మరొక వైపు ఇందాక ఆర్కిటెక్ట్గా చెప్పండి సాకేత్ రెడ్డి యువకుడు, మా ఉదయగిరి వాస్తవ్యుడు, వారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మెసేజ్, ఒక సందేశం అందించడం అవుతుందో అది కూడా విగ్రహం ద్వారా చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు పెద్దలందరూ అనేక విషయాలు చెప్పారు. నేనేమంటున్నానంటే, అమరస్వర గాయకుడు శ్రీపతి పండితరాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా నెల్లూరులో వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం, సర్వపది సంగీత అర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదావహం. దీనికి బాధ్యులైన వారందరూ నేను హృదయపూర్వకంగా మన అందరి తరఫున వారిని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం దిశగా చొరవ తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీ పండితురాడిన బాలసుబ్రహ్మణ్యం గారు, నేను అందరినీ కోరేది ఒకటి, ఈ చిట్టి పొట్టి పేర్లతో వరకబాకండి. పూర్తిగా పేరుతో పిలిస్తేనే ఆ గౌరవం ఉంటుంది. వారి తండ్రి గారు శ్రీమతి పండితురాటిల సామమూర్తి గారు, నా చిన్నప్పుడు నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు పొగతోటలో ఆ ప్రాంతంలో ఉంటే వారు ఉదయాన్నే మరి సంకీర్తన ఆలపిస్తూ తద్వారా సేకరించిన ఆ బియ్యాన్ని తద్వారా నిల్వ చేసి ధనంతో నెల్లూరులో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహించేవాళ్ళు. నాకు ఆ రోజు ఇంకా బాగా గుర్తున్నాయి. ఆయన ఆ కోమన్రాజ్ హోటల్ అమ్మేయ్యారు, ఇంక మిగతా మిత్రులందరూ కలిసి ఆ రోజుల్లో చెంబై వైద్యనాథ్ అయ్యర్, డీకే పట్టమ్మాళ్, సుబ్బలక్ష్మి గారు, ఇలాంటి మహామహులందరినీ నెల్లూరుకు తీసుకొచ్చినట్టు ఘనత వారి తండ్రి గారిది, శ్రీ సామమూర్తి గారిది అని చెప్పి నేను వారిని సందర్భంగా స్మరించుకుంటూ ఉన్నాను. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తన పూర్తి జీవితాన్ని సినీ సంగీత చరిత్రలో అదొక మైలురాయి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు ఈ ద్వయం ఏదైతే ఉందో ఈ స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అటు ఘంటసాల గారు, ఇటు బాలసుబ్రహ్మణ్యం గారు, వీరిద్దరూ తెలుగు పాటలకు పట్టాభిషేకం చేసి ప్రేక్షకుల హృదయ సంపన్నులపై ఆ సింహాసనంపై కూర్చోబెట్టారు. రోజు నిద్ర లేచిన వెంటనే నేను చేసే పని ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు బాగా బిజీగా ఉండేవాళ్ళం. ఆ రాజకీయం అయిపోయి ఉపరాష్ట్రపతిగా వచ్చిన తర్వాత నేను ఉదయం రోజు 4:30కు లేచి ముందు వినేది ఒకవైపు అన్నమాచార్య కీర్తనలు, మరొక వైపు బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారి పాత పాటలు వింటుంటే మనసు ఎంత అద్భుతమైన ఆలోచనలతో, ఒక పాజిటివ్ దృక్పథంతో, సానుకూల ఆలోచనతో ముందుకు వెళ్ళేటి అవకాశం కలుగుతుందని ఇప్పటికి కూడా నేను చేస్తూ ఉన్నాను. జీవితాంతం ఆఖరి రోజు వరకు కూడా చేస్తూ ఉంటానని చెప్పి నా కోరిక. ఈరోజు నేను మాత్రమే కాదు, ఎందరో తెలుగు ప్రజల హృదయాల్లో ఆలయ సుప్రభాత సంగీత నివేదనలోనూ ఆయన స్వరం నిత్యం ధ్వనిస్తూనే ఉంటుంది. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పేరు స్మరించుకోగానే శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఆ రోజుల్లో రాసిన అమృతం కురిసిన రాత్రి అనే పాట మనకు గుర్తొస్తుంది. ఆరంభం ఆనందం మనిషి అయినవాడు, జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు అంటూ దేవతలు సైతం కీర్తించిన వ్యక్తిత్వం అందులో
కనిపిస్తుంది మనకి. మన యొక్క ఈ కవిత ముగింపులో అమృతంపు తోన దోషులతో తాగి తిరిగి వచ్చాను, దుఃఖాన్ని చావుని వెళ్ళిపోమన్నాను, ఈనాటికి ఎవరికి తెలియదు నేను అమరుడనని అంటూ తనకు తానుగా చెప్పుకుంటుంటే ఈ మాటలు బాలుగారి జీవితానికి అచ్చు గుర్తినట్టుగా సరిపోతాయని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఎంతో ఆత్మీయులు, వయసు నాకంటే కాస్త పెద్దవారు, నేనంటే వారికి ఎంతో అభిమానం, వారంటే నాకెంతో అభిమానం. నేను ఢిల్లీలో తీసుకెళ్లి వారిని మా ఇంటి దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి గారిని పిలిచి వారిని సత్కరించినప్పుడు వారు ఎంతో సంతోషించారు. మనవాడు ఢిల్లీలో ఉన్నాడు, గుర్తింపు తీసుకొచ్చి మన దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేశాడని గుర్తేసు. బహుశా శ్రీపతి పండితురాజు సామూర్తి గారి అంకిత భావాన్ని అలవర్చుకొని అందరినీ అలరిస్తూ ఉండడం వారు మనకు అందించిన యొక్క గొప్ప కానుక. ఆ చిన్నతనంలో ఇందాక చెప్పినట్టుగా సామమూర్తి గారు వీధి తిరిగి హరికథా గానం ద్వారా అందరిలో భక్తిభావం కలిగించేవారు. తద్వారా నిధులు సేకరించి ఆయన ఇతరులతో కలిసి చొరవ తీసుకొని నెల్లూరు కిందాక నేను చెప్పినట్టుగా ప్రభుత్వ సంగీత కళాకారులందరినీ వినిపించి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహించేవారు. వారి బాటలో నేటి యువతరం కూడా నడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంగీతము, సాహిత్యము, ఆట, పాట, భాష ఇవన్నీ కూడా మనకు సంపదలు. వాటిని మనం నిలబెట్టుకోవాలి, వాటిని మనం కాపాడుకోవాలి. ఈ ఇంగ్లీష్ వాళ్ళు పోతూ మనకి మన జబ్బులు మనకు అంటగట్టిపోయారు. ఆ తర్వాత కూడా దాన్ని సరిదిద్దే ప్రయత్నం జరగదా? ఎందుకంటే అది ఇంగ్లీష్లో మాట్లాడితే కానీ ఫ్యాషన్ కాదు, ఇంగ్లీష్లో మాట్లాడితే కానీ గొప్ప కాదు. ఇంగ్లీష్లో ఈ మాటలు పాడేవాళ్ళు ఇంగ్లీష్లో పాటలు పాడమనండి, ఎవడు పాడలేదు. నేనేమంటానంటే మన భాష తెలుగు భాష, మనందరం తెలుగువారు, తెలుగు మాట్లాడేందుకు మనం అందరం కూడా గర్వంగా తల ఎత్తుకుని తెలుగు వాడిని చెప్పుకోవాలి. మన తెలుగు వాడికి ప్రత్యేకంగా దేశంలో 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి అందరినీ మెప్పించినట్టు యొక్క అమరజీవి అయినట్టు యొక్క శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనందరం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. వారిని గుర్తుపెట్టుకుంటూ మన భాషను, మన సంస్కృతిని, మన సంస్కారాన్ని కూడా మన పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను మనం చేస్తున్నాను. కష్టపడి పైకి వచ్చి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే శ్రీ బాలు గారి స్వభావం నన్ను ఆకట్టుకునేది. భాష, సంస్కృతుల పట్ల అభిమానం మా ఇద్దరిని దగ్గర చేయడమే కాక మాకు మరింత బాంధవ్యాలు పెరగడానికి అవి కారణమయ్యాయి. కథానాయకుల గాత్రంలోకి పరకాయ ప్రవేశం చేసి అండర్లైన్ చేసుకోండి. కథానాయకుల గాత్రంలోకి పరకాయ ప్రవేశం చేసి పాటలు పాడే బాలు ప్రతిభ అపరూపమైనది. ఎంతోమంది నటులు వారు పాడినట్టుగానే బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతూ ఉంటే ఓహో వారే పాడుతున్నారా అనిపించేది మనకి. అది చాలా చిన్న విషయం కాదు, అద్భుతమైన విషయం. మరి నటనా శైలికి, హావభావాలకు, గాత్ర ధర్మానికి అనుగుణంగా పాటలు పాడే ప్రత్యేకత శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి సొంతం. ఇక శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు ఉచ్చారణ వింటుంటే ఎంతో ఆనందం కలిగేది. అద్భుతంగా తెలుగు మాట్లాడేవాడు ఆయన. నాకన్నా చాలా మెరుగ్గా మాట్లాడేవాడు. తెలుగు మాటకు, తెలుగు పాటకు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు వారు అందించే గౌరవం వారి పట్ల అభిమానాన్ని మరింతగా పెంచుతూ ఉంది. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, వారి తండ్రి గారు, మరొకసారి నేను వారి సామూర్తి గారు భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ కోసం ఎంతగానో తప్పించేవారు. వారి స్ఫూర్తిని మనం అందుకోవాలి. శ్రీ సామూర్తి గారు భిక్షాటనాపూర్వక త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు చేస్తే బాలు గారి నెల్లూరులో తమ ఇంటిని వేద పాఠశాలకు సమర్పించారు. ఎవరు చేస్తారు చెప్పండి? అమ్మని మన భాషను, సంస్కృతిని పరిరక్షించుకోవడమే కాకుండా అది ఆ దారిలో పయనించడం వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని నేను ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. పిల్లల్లో సంస్కారం బీజాలు నాటేందుకు వారు ప్రయత్నించారు. ఎందుకంటే ముందు తరాల ద్వారా మన భాష, సంస్కృతులు పరిరక్షణ సాధ్యమవుతుంది. పిల్లలకు నేర్పించాల్సిన విద్యాబుద్ధులు అనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. ముందుగా సంస్కారం నేర్పని విద్య పండితులను తయారు చేయగలదేమో కానీ బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయదు. సంస్కారం అనే విద్య అది అనర్థకాన్ని సృష్టిస్తుంది. విద్య ఎంత ముఖ్యమో సంస్కారం అంత ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. వారికి మన పురాణాలను పరిచయం చేయాలి, మన పిల్లలకు చరిత్రలోని మహనీయుల గురించి తెలియజేయాలి, మన పాటలు నేర్పాలి, మన పద్యాలను బదివేయించాలి, మొత్తం భారతీయ సంస్కృతి తెలియజేసే సంస్కారాన్ని పరిచయం చేయాలి.
తాము చేపట్టిన అదే కార్యక్రమాల ద్వారా శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి ప్రయత్నం చేశారు. అది ముఖ్యంగా మనం గమనించాల్సింది. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమం భారతదేశ సంగీత చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. శ్రీ రామోజీరావు గారు ఈనాడు అధిపతి వారి ప్రోత్సాహంతో వారి దిశానిర్దేశంతో శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రారంభించిన ఈ పాడుతా తీయగా కార్యక్రమం ఏదో ఎంతో నూతన గళాలను పరిచయం చేసి ఎందరో ఔత్సాహిక గాయకుల ప్రతిభను వెలికి తీయడమే కాకుండా యువత ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు తోడ్పడేది. పిల్లలకు సంగీతంలో మెలకువలు నేర్పిస్తూ వారి ప్రతిభకు సానబెడుతూ వేలాది స్వరాలను వెలుగులోకి తెచ్చిన వారి చొరవకు సంగీత ప్రోత్సాహానికి శ్రీ బాలుగారు చేసిన కృషిని తెలుగు జాతి మరీ ముఖ్యంగా సంగీత ప్రపంచం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. 500 దశాబ్దాల తన అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ బాలు గారు కరోనా మహమ్మారి కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం చాలా విచారకరం. వేదిక ద్వారా వారి స్మృతికి మనందరం మరొకసారి నివాళులు అర్పిస్తూ వారి చూపిన బాటలో మన పిల్లలను నడిపించేందుకు మనం కూడా నడిచేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని. సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదు స్వభావి, నిత్య కృషివరుడైన శ్రీమతి పండితురాడ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాయకుడుగా, గాత్రదాన కళాకారుడుగా, వ్యాఖ్యాతగా తనలో బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకుల ఆనందాన్ని పంచారు. తనకు సినీ గాయకుడిగా జన్మనిచ్చిన సంగీత దర్శకుడు ఎస్పి కోనోనగా వారి పేరిట రికార్డింగ్ థియేటర్ను కూడా నెలకొల్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ఆవరణలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఆయన చొరవ తీసుకురావడం, అలాగే యేసుదాస్ గారికి పాదాభిషేకం చేసి పెద్దల పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతను సమాజానికి సంస్కారం ద్వారా చాటినటువంటి వ్యక్తి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. సీనియర్ గాయకులకు, సంగీత దర్శకులకు బాలు గారు ఇచ్చిన గౌరవం ఆయన వినమ్రత తార్కాణం. ఈ తరం గాయకులు, సంగీత దర్శకులు, కళాకారులు వారి సంస్కారాన్ని ఆదర్శనీయంగా తీసుకోవాలి. శ్రీ బాలు గారు కేవలం గాయకుడు మాత్రమే కాదు, గతానికి భవిష్యత్తుకు మధ్య వర్తమాన స్వరాల సారథి, సంస్కార వారధి. అలాంటి వ్యక్తుల పుట్టుక మాత్రం చారిత్రాత్మకంగా ఉంటుంది. వారు మన మధ్య లేకున్నా పాటల రూపంలో జీవించే ఉంటారు, తమ గళ మాధుర్యాన్ని పంచుతూనే ఉంటారు. శ్రీ బాలు గారి పాటలే కాకుండా మన సంస్కృతి సంప్రదాయాలను కూడా గౌరవించి వారి మాటలు కూడా యువత అందిపుచ్చుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. మన మాట, మన పాట, మన ఆట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు ఇవన్నీ కూడా మనమే వీటిని ప్రోత్సహించుకొని కాపాడుకోవాలా. పరభ్యాస వ్యామోహానికి వేయకూడదు. నేను అనుకుంటున్నాను, ఈ ప్రభాకరయ్య నెల్లూరుకి అద్భుతమైన కేంద్రాన్ని అందించాడు. దాని పేరు విపిఆర్ కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని పూర్తి పేరుతో పిలిస్తే బాగుంటుంది. ఎవరినైనా చూస్తుంటారు విపిఆర్, అది చూస్తున్నారు సిపిఆర్, కేఎస్ఆర్, బిఎస్ఆర్, ఏది వద్దన కదా, అదేమంటే ఎస్ఆర్ అనేది దేనికైనా. ఈ పాశ్చాత్య వ్యామోహం, ఇంగ్లీష్ భాష వ్యామోహం, పరభాషా వ్యామోహాన్ని వదిలిపెట్టి అందరం తెలుగులో గౌరవించుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఉపరాష్ట్రపతి అయిన కొందరు వచ్చి అడిగారు, సార్ మీరు ఉపరాష్ట్రపతి అయ్యారు, వాట్ అబౌట్ డ్రెస్ అని. ఏమైందన్న, అదే సార్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యారు కదా, డ్రెస్ ఏందని. మీరు ఇదే పల్లెటూరు పంచికట్టు, అదే తెలసొక్క వేసుకొని తిరుగుతూ ఉంటారయ్యా, చేంజ్ ఆఫ్ అడ్రస్, నో చేంజ్ ఆఫ్ డ్రెస్ అని చెప్పారు వాళ్ళు. ఎక్కడికి పోయినా మన భాషలో మనం మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది, అర్థం కాకపోతే కొన్నిసార్లు. కానీ మన కట్టు, మన బొట్టు, మన యొక్క సాంప్రదాయాలను మనం గౌరవిస్తూ ఉంటే ఇతరులకు కూడా మనకు గౌరవం. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచం అంతా తిరుగుతుంటాడు, అనేక విదేశ నాయకులు 10 మంది వాళ్ళని కలుస్తుంటాడు. అందరూ ముందు చెయ్యి అందిస్తుంటారు, ఆయన నమస్కారం పెడతారు, వాళ్ళు వెంటనే వాళ్ళు నమస్కారం పెడతారు. తిరిగి ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నమస్కారం పెట్టినప్పుడు వాళ్ళు కూడా నమస్కారం పెడతారు. నమస్కారమే మన సంస్కారం. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఈ గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ నైట్లు, బ్యాడ్ నైట్లు ఏమి ఉంది మనకి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడైనా ఏమైనా కనబడితే నమస్కారం. ఇందాక ప్రశాంతమ్మ చెబుతుంది, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నమస్కారం అని. పద్ధతి చూడండి, ఎంపీఏ కదా ఎంత అనుకున్నా, భర్త ఇంట్లో కానీ పబ్లిక్లో ఎంపీ, పార్లమెంట్ సభ్యులు. మనము మన సంస్కారం, మన సాంప్రదాయం, మన యొక్క భాష,
మన కట్టు బొట్టు వీటి గురించి ప్రతిసారి ఎందుకు గట్టిగా చెప్తుంటాను నేనంటే దాన్ని పాటించాలా, మన పిల్లలకు మనం నేర్పించాలా, మనం ఆ దారిలో పోయేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. తాము చేపట్టిన కార్యక్రమాల ద్వారా శ్రీ బాలు గారు అనేక ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఆ ఈటీవీ పాటలు ఆయన జీవితంలో మన యొక్క తెలుగు సంగీతానికి భాషకు ఇచ్చినటువంటి ఆ యొక్క తెలుగు వెలుగులకు అది ముఖ్యంగా చాలా తారకాణంగా ఉంటుంది. మిత్రులారా, ఈరోజు అద్భుతమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో చొరవ తీసుకుని అందరినీ నేను పేరు ఇందాక చెప్పాను కాబట్టి సన్మానించాను కాబట్టి అందరి పేరు నేను చెప్పాను కదా. మొదట మంత్రి గారితో మాట్లాడినా, ఎంపీ గారితో మాట్లాడినా, ఎమ్మెల్యే గారితో మాట్లాడినా ఎవరికి వాళ్ళు ఉత్సాహంగా ముందుకొచ్చి మేమందరం కలిసి చేస్తాము అని చెప్పారు. కలిసి చేశారు. వాళ్ళ కేబినెట్ సమావేశం ఉంది కాబట్టి మంత్రి గారు వాడికి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళారు. కానీ ఆయన ఈ కార్యక్రమానికి కనుక పూర్తిగా అండగా కూడా ఉన్నాడని చెప్పి నాకు మిత్రులు తెలియజేశారు. చాలా సంతోషం. దాంతోపాటు ఈ యొక్క నగరం కొంత విస్తరించింది. ఈ విస్తరించిన ఈ సర్కిల్లో చక్కని అద్భుతమైన వారి కాంస్య విగ్రహాన్ని స్మారకంగా గుర్తుగా మనం ఎందుకు పెడుతున్నామంటే రేపటి తరాలకు మన బాలు గారి యొక్క విలువ తెలవాలి. ఆయన యొక్క ప్రజ్ఞ, ఆయన యొక్క పాఠవం, ఆయన యొక్క మాట, ఆయన యొక్క ఆట, ఆయన యొక్క పాట ఇవన్నీ కూడా మన యువతరానికి తెలవాలంటే చూస్తూ ఉంటే కనీసం కొంతమందికైనా దానివల్ల విషయాలు తెలుస్తాయి. అలాగే దాని చుట్టూ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అద్భుతంగా రాశారు. అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ చదవాల్సిందిగా తమ పిల్లలలో కూడా తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని చూపించి ఆయన్ని పరిచయం చేసి ఆ గొప్పతనాన్ని కూడా యువతరానికి తెలియజేయాలని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఒక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ శివప్రభాత్ రెడ్డి గారికి, దీనికి సహకరించిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పాను నేను, అయ్యా ఈ విగ్రహం చాలా అద్భుతంగా బాగొచ్చింది, దాన్ని నిర్వహించే బాధ్యత శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నారు. ప్రశాంత్ అమ్మ కూడా చెప్పేది మేము నిర్వహిస్తామని నేను. దాని గురించి ఆర్థికంగా ఎదుర్కోవలేదు, కానీ నిర్వహించాలంటే మనుషులు కూడా ఉండాలి. అందుకని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి కూడా చెప్పాను, మీరు కూడా బాధ్యతగా తీసుకొని నిధులు వారిచ్చిన విధులు నిర్వర్తించాల్సిన కర్తవ్యం మీద ఉంది అనే విషయాన్ని వారికి చెప్పి వారిని కూడా ఇందాక అభినందించడం జరిగింది. కాబట్టి అందరం కలిసి ఈ రాబోయే రోజుల్లో వారి యొక్క స్మృతులను ఇలాగే మన యువతరానికి అందించాలని చెప్పి కోరుతూ ఈరోజు వారిని గుర్తుంచుకొని వారి మిత్రులందరూ కీరవాణి గారు, మణి శర్మ గారు, మనో, అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంగీత కచేరీ కూడా తర్వాత ఏర్పాటు చేశారు. మరి గుర్తుగా చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ ఇద్దరు సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్.